కిషోరా సార్, అది మనల్ని వదిలిపెట్టదు. మరి ఎలా సార్? మనకి ఒకటే దారి ఉంది. ఏంటిది? నేను 3 లెక్క పెడతాను, నువ్వు అటు నుంచి నేను ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత పెద్దగుందో బాస్. నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను. అది నా వెంట పడుతుంది. డిస్ట్రాక్షన్ చార్జ్ సూపర్. మరి మీరెలా బాస్? కిషోరా, నువ్వు ఇంకా చిన్నవాడివి, చాలా భవిష్యత్తు ఉంది. పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు. నాకు అసలు తుపాకీ అవును సార్, నేను ఇక వాడలేదు. కానీ సార్, మీరు లేకుండా మీరు నా కోసం పెడితే త్యాగం. ఇక్కడ భావోద్వేగాలకి సమయం లేదు. 1 2 3 4 5 6 ప్లీజ్ 1 minute సార్. 1 2 3 బాస్, డిస్ట్రాక్షన్ చార్జీ అట్లే పరిగెత్తండి. ఓవర్. కిషోరా, ఇంకా అర్థం కాలేదా? Please, that's it. Please, that's it. Please, leave me. Help, please. ఈ లోకంలో న్యాయమే లేదు. అయ్యో. సాటి మనిషి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా, సాటి మనిషి ఏంటి 2 ఏళ్ళుగా ఆయన పిఏకం ఎవ్రీథింగ్ గా పనిచేస్తున్న నన్ను కూడా రిస్క్ లో పెట్టి ఆఫ్టర్ లో ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? వాసనే ఆయన వృత్తి. ఈజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్. ఇదే మా బాస్ ఇల్లు. ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు, అదే పర్ఫ్యూమ్ ల్యాబ్. మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్. మీరు వాడే బూచి గ్లూమ్, రోబో పొకానో, క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే. అరటిపండు కావాలి. సారీ బాస్, ఒకటే అరటిపండు ఉంటే నేను తినేశాను. కిచెన్ లో ఉంది. ఛాన్సే లేదు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంకో అరటిపండు లేదు సార్. నా కర్మ కొద్దీ ఈయనకో స్పెషల్ టాలెంట్ ఉంది. ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు. పవర్ఫుల్ నోసియా. ఆ కుప్ప తొట్టిలో ఉంది. ఇది కుళ్ళిపోయిన బనానా సార్.
అయ్యో ఏమైంది బాస్? మర్చిపోయాను. ఏంటి? మాస్క్ ఎవరు? 1 minute. నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్. మా బాస్ కున్న స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లం గా మారిపోతుంది. ఫంటాస్టికో! ఎక్కడి నుండో వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కరెక్ట్ గా ఈయన్నే అటాక్ చేస్తారు. సార్ 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 ఏమైంది సార్? ఎవరో ఎండు చేపలు ఉంటున్నారా? సార్ చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ వరకు ఇల్లు కూడా లేదు సార్. ఆ పక్క ప్రాంతంలో చూడు. సార్, మీ ముక్కు మరీ ఇంత పవర్ఫుల్. ఓకే ఓకే మాస్క్ మాస్క్ తీసుకొస్తా. దీనికి కూడా మా బాస్ కి ఇంకొన్ని ఓసిడీలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అస్సలు అంగుళం కూడా జరగకూడదు. ఉన్నది ఉన్నట్టే ఉండాలి. ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే. అందుకే కడిగే వాళ్ళు సరిగ్గా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయటైనా సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు. మా బాస్ కి ఏదైనా యూస్ అండ్ త్రోనే, నేను తప్ప. మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే. కానీ ఆగండి, మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. 1928 లో కావెంట్రీ అనే ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వారు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు. అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది. కారులో షిప్ కెప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు. పోయాడు, ఆడికి రెస్పెక్ట్ ఎందుకు బొక్క. ఇదే అవకాశం అని మన తెలుగు వాళ్ళు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు. ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని 20 years ముందే కొనేశారు. రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు. మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా, మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికిస్తారు. స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా. క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని 752 మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే 36,000 మందిగా పెరిగిపోయారు. అందుకే ఏరియా పేరుకేమో కసాండ్రా కానీ మేమందరం కసాంధ్రా అని అంటాం. వీళ్ళ తెలుగులాగే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ఫాస్ట్ ని అల్పాహారం అని, గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని, థ్యాంక్స్ ని ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇండియా నుంచి 2 ఏళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను. దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ 1928 తెలుగు బ్యాచ్ ఆఫ్ కసాంధ్రా. ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ ఇలా జరిగేది కాదేమో. కానీ ఇలానే జరిగింది. సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్, చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు అందరూ కంట్రీ ఫ్రూట్స్ సార్. ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి 2 years అయిపోయింది, కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయి లాగా బ్లెండ్ అయిపోయాను. బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్. బ్లెండింగ్ అనేది అందరికీ రాదు. కిషోర్ అటు చూడు సార్. ఇండియన్ అమ్మాయి లాగుంది. అవును సార్. మన కసాంధ్రాలో ఎప్పుడు చూడలేదే. నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసాడో గమనించలేదు సార్. సార్ జేడీ లార్జ్ ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్. గుచి బ్లూమ్ తెలుగు. యా, ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే. ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా? ఓ రియలీ? నీకు తెలివితేటలు సృజన 2 ఎక్కువే. నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో. కరెక్టో? ప్రతి సాటర్డే పదరా పాపకి డౌన్ ప్రేమగా పిలుస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు జంపురా అంటాడు. ఈ మాత్రం దానికి పిలవడం ఎందుకు? నేను మన ఆర్ఎస్సీ టికెట్ నా సత్య సోరు సూర్య.
un segundo. What? ఈయనొకడు టైం లేదు పాడలేదు. హలో సార్. హలో కిషోరా, చెప్పండి సార్. ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది, హెల్మెట్ కావాలి. సార్ హౌ స్వీట్ ఆఫ్ యూ సార్, మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం సార్. సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్, నిద్ర వస్తుంది. రేయ్ కాండమ్స్ రా. చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు. నేనేమన్నా పియ్యరా లేకపోతే చైనా బతుకు టైమింగ్ లో పంచు కూడా రావట్లేదు. అదే కుక్క. ఓరి దీనికి ఇది మళ్ళీ వచ్చిందా? Enough! Go away! సార్ ఐ గాట్ ఇట్ సార్. ఇంకా మీరు ఆ 4 ప్లే మానేసి పవర్ ప్లేకి వెళ్ళిపోవచ్చు. వైబ్రేటింగ్ జురాసిక్. No. 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 Sir, no. 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 ఏంట్రా? Sir, I'm sorry. Sorry, sir. Please తీసుకోండి సార్. పర్సన్ రెయిన్ కోట్ లేకుండా తెలిస్తే మీకే డేంజర్ సార్. Get out. మ్యామ్ కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్? రేయ్, సార్ తన దగ్గర ఉంది, మధ్యలో అంతరాయం కలిగించుకో. అంతరాయం కలిగించక ఎవరికి కలిగించారు అంతరాయం? అసలు నేను పడ్డ వేదన మీకే. ఓకే ఓకే ఓకే. No. It was there. So, I really had a good time and... Oh yeah, అప్పుడే అడుగుదాం అనుకున్నా, ఈ టాటూ ఏంటి? ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి ప్రేమ అదొక భ్రమ. Hot and emotional. I like that. You're the best I've ever had. మళ్ళీ కలుద్దామా? అర్థమైంది, వద్దు. I think it's best this way. రే కిషోరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా, అసలే ఆలస్యమైంది. ఎవరికి సార్? ఎవరికి? దింపేసి వచ్చి పడుకోరా. 2 days పడుకుంటా. ఓ పాపా లాలి జన్మకి లాలి. ఈయన టాటూ గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి. మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కి రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రోమా, పూమా, చిచి సుమ. అన్నయ్య, నాకు వదిన చాలా నచ్చింది. నువ్వేం చేస్తుంటావు భూమా? భూమా కాదండి, సుమ. ఏదో ఒకట్లే గాని ఏం చేస్తుంటావని. నేను మెడిసిన్ చదువుతున్నానండి. న్యూరో సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కల. వైద్య వృత్తా? మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా? అంటే నాకు అర్థం కాలేదు. పోనీ నీకు వంట చేయడం వచ్చా? ఉమా, పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా? ఉమా కాదండి, సుమ. నాకు బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు. అంటే మా శాంతో కాలక్షేపం చేస్తున్నావన్నమాట. సుమా వెళ్ళద్దు, పోర్ సుమా
వెళ్తూ SUMA సుమ. ఉమా కాదు, ఉప్మా కాదు. అంత కష్టమా పలకడం? అది కాదు బుమా. అయ్యో చి సుమ సుమ. వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు? నీ అమ్మని అక్కల్ని పట్టుకొని కూర్చో. నీకు నాకు ఉత్తరం నాదో. ఇస్తూ ఒక బర్ కొంచిగో. కొంచిగో. సుమ వెళ్ళిపోయింది, స్కార్ఫ్ మిగిలిపోయింది. సుమా సుమా. మీరు మనుషుల రాక్షసుల? ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికొస్తే అలా అవమానిస్తారా? బుద్ధి లేదు. నోర్మయ్య నాన్న, వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు? నువ్వు నోర్మై సంగీత. సుమలో వంట మనిషిని చూడలేదు, నా జీవిత భాగస్వామిని చూశాను. అయినా ఆడవాళ్లు పుట్టింది వంట చేయడానికి, బట్టలు తోడానికేనా? ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్లే, మేం కాదు. మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు. మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా? ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న? బట్టలు ఉతికావా? రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా. లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు. దానికి నేను పని మనిషిని పెట్టుకున్నాను. పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న. తేరగా దొరుకుతారు. మరి నేను నేర్చుకుంటాను, నేనే చేసుకుంటాను. అక్కర్లేదు, ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. అన్నయ్య. శ్వేత, ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. జై భోంచేసాళ్ళు. కానీ చూశారుగా, వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ. ఈమె పెద్దక్క, ద బ్యాడ్ కాప్. ఏదైనా తిట్టి చంపేస్తారు. ఈమె చిన్నక్క, ద గుడ్ కాప్. అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు. చంపటం మాత్రం కామన్. ఈమె చెల్లి. చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం. తాతగారి ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా, ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు. మా బాస్ కి 12 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా బాస్ ఫాదర్, మదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే. సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం, బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండూ వచ్చు. సుమా. అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఆ రోజు అంటే ఆ రోజే కాదు, అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడిందనమాట. డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు. సుమా 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 సుమా. యో పెసోవాస్, పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట. Hola, Sam. ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. You know me, Isabella. ఆగండి, ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను. నమస్కారం శామ్. అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా. నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాలు. నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది. నీకిష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెడు కాఫీ తాగుదామా? Be happy, oh, don't marry. Hey, be happy, yeah, don't marry. Hey, be happy, ఇసబెల్లా. Sam. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి కోతిలో పడద్దురా. నేను అడిగిన కాఫీ ఇదే, ఇంతకన్నా ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు శామ్. I love you. No. I like you. O sea, tan bonita. అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు, బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని, అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి. I say you all alone. Menina, I say you all alone. menina.
మాయలో తెలింది నేనేగా ఉండాలి ఎంత మత్తుగా ప్రేమించేసైరా అందాన్నే నగరిలో వాలి ఆనందం అందే సరదాగా నీలా ఉండాలి రోజంతా ఎప్పుడు వంటలోనే పయనం చాలా బాగుంది నాతో నేనే ఉంటాగా అందుకే నా రందేలో ఎవరు నాతో రావుంది నాలో నేనే అంతేగా. Oh, Sam! సోఫియా ఓలా సోఫియా Hola. అయినా అంత ఫాస్ట్ గా ఇలా పడేస్తారు సార్ అమ్మాయిల్ని. పడేటివేంట్రా ఆ మాట అంటేనే చిరాకు నాకు. ఇంకా వర్బల్ ఎథిక్స్ ఒకటి. అది కాదు సార్, అప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న పర్ఫ్యూమ్ ని మీరే కనిపెట్టారు కాబట్టి చెప్పగలిగారు. మరి అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎలా చెప్పగలిగారు? ఆ అమ్మాయితో ఏమన్నానరా, నీకు తెలివి సృజన ఉన్నాయని, అది చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదని, అది నువ్వు పెద్దగా పట్టించుకోవని. ఆ మాట చెప్తే నువ్వు కూడా అవునంటావురా ఇడియోటా. అది అయినా మీకంత క్లారిటీ ఉంటే పర్మనెంట్ గా ఒకే అమ్మాయితో సెటిల్ అయిపోవచ్చుగా. జీవితం ఇంత అందంగా ఉంటే ఆ పని ఎందుకు చేస్తానురా? Crazy as it seems, lowest person ever seen. Heart is asking what's the theme. All the places he's been to, life he is keen to. Now he is keen to keep a simple, always cheerful, way too cool to handle. What he can do is what you can do. You can hold a candle, take up the mantle, so you can't tell the slow giver, tell the one to quiver. Whatever, build the end forever, whatever. మాయలో తెలింది నేనేగా ఉండాలి ఎంత మత్తుగా ప్రేమించేసైరా అందాన్నే నగరిలో వాలి ఆనందం అందే సరదాగా నీలా ఉండాలి రోజంతా వికాసం ఊహించని అందాల దీవుల్లో ఊరేగని నాకేసి ఉంచేయని నేనే స్వర్గం వాలేరా మబ్బుల్లో తేలాలని నా ఎవ్రీడే సండేలా ఉండాలని చందమామి నమ్మనంది నిన్నలే నాదిగా ఎప్పుడు వందలోనే పయనం చాలా బాగుంది నాతో నేనే ఉంటాగా అందుకే నా రందేలో ఎవరో నాతో రావుంటే నాలో నేనే అంతేగా. Meu, é muito top. Eu vou falar com ela. Nossa, Ah, ela é muito bonita. Eu curti. Eu pegava fácil. హే అవంతిక Ela é mais bonita. Eu quero beijar ela. Cara, olha aquele dela. Você é forte. Mano, vai lá. A mina é Meu, tua, se vai você não lá. for, eu vou acabar indo. Por favor, vai lá. Excuse me. Cara. An innocent Indian girl coming to your country, working here and there, putting red hair, and you guys are committing bloody roast? Como vai? Aqui, vai antes podendo sua Vai embora, vai Oh, embora. okay. Vai Listen, embora. listen, Lingam. If you are abusing me in Telugu, at least I will understand. No, at least. Sai daqui. Please take a seat. Please take a seat. Please take a seat. Hey, verifique pronto. Ei, você vê aqueles caras estão olhando pra você, hein? Vai lá, cara, vai lá. Ela é Fala sua. com ela. Você tem que ir lá. Você vai, você vai. Como foi? Oh meu Deus. Te gostou do sorvete? Mais dinheiro.
cara, ela quer você. Olha, olha. É ele que ela que ele quer. quer, não é você Ela não. quer você. Ixi, É, cara, perdeu, ela quer perdeu. ele. É. Não é pra você não, cara. Life is a game of cards. Y'all know it's a pair of swords. Sometimes that's who you are. Sometimes Olha, ela tá lá, tá esperando por você. Vai lá, cara. Vai, corre. Você pode me dar o seu número, por favor? Tu não fazes chamar Mipo. Eu quero te levar, sair. Pau, fazes perder Mipo. Sim, sim. Desculpa. Chef Perry, she is mine. Go, go. Such a dangerous babe. I love you more. Give me more. వైద్యులు ఏమన్నారమ్మా? ఏమంటారు? రక్తపోటు, షుగర్ ఎక్కువైంది, అది తినకండి ఇది తినకండి. ఎప్పుడు సూటిగా ఏం చెప్పవు కదా. ఈ వైద్యులకి ఏంటో ఎన్నో మందులు ఇస్తారు. వాళ్ళు చెప్పాలా? రేపో మాపో పోతాను నాకు తెలుసులే. మా అన్నీ చూసేశాను. ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా. వాడి పిచ్చోడే ఇన్నాడు అలాగే బతికేశాడు. వాడి జీవితంలో నా విలువేంటో, నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే. తెలుసుకుంటాడులేమ్మా నెమ్మదిగా. నెమ్మదిగానా? అదే నా భయం కూడా. అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు, చాలా బాధపడతాడు. మా ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదమ్మా. చెప్తా వాడి సంగతి, నేను చూస్తా. కిషోరా, సార్. ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళం వేస్తున్నాను సార్. రేయ్ త్వరగా రా, వస్తున్నాను సార్. 12 అయిపోయింది. అత్తయ్య, ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి? అంటే ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని. నేను చేస్తాను. ఆలును గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ఏం అక్కర్లేదు. సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది. వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు. ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకా? ఏ బుజ్జి, పదండి లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు? ఇది కుటుంబ విందు, తెలుసు కదా. అయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు. నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సర్నా, ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి? మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? వీడికి నీకు డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? నీకెందుకు? నీకెందుకేంటండి? చెప్పొచ్చుగా ఏం లేదని. యాక్చువల్లీ సౌరంత్ గారు, బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్స్ ఎమోరస్ రిలేషన్షిప్ బిట్వీన్ the two of us, you are drawing very unnecessary conclusion where there is a foundation reality. But please believe me, madam, when I say the relationship between two of us is purely professional. Any emotional leanings towards each other is purely friendly nature, in fact brotherly. Any slight inception of such rumors in others' mind might create problems for my parents who look for a suitable match for me in Indian matrimony websites. So when I say I beg you, I mean it with a heavy heart. I beg you, ma'am, please believe me, please. మాకంత ఇంగ్లీష్ రాదులే నాయనా, స్కూల్లో థర్డ్ లాంగ్వేజే. సైకోపాత్ ఫ్యామిలీ. కిషోరా, ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాడు సార్. ఇందులో బూతే ఉంది సార్. ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దనం పెట్ట లవణం తీసుకోండి సార్.
సంగీత సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడు సామ్, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసులో మీకు పెళ్ళండి సార్. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీళ్ళు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేశావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది. కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే, పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషయస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు. దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం. నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఓహో, ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా. 20 ఏళ్లుగా చూస్తున్నావు. ఏం అక్కర్లేదు అంటావు. ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది. నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే. వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని. కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença, estou aqui para ver Siddhartha está? Você pode vai. Obrigada. సిద్ధు, Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తాను రా. ఓలా జనని. హే అవంతిక, మే ఐ? బిజీ? నో 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 నో, కమ్ ఇన్. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది,
స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్న వాళ్ళకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్ లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్లే అంటారు. నో, మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసదేవ్ సతిమే ఓబ్రిగాడు. ఎదవాని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. ఏంటి నాన్న నువ్వు? కిషోర్, నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్. 24 గర్ల్స్ ఇన్ 1 మూమెంట్. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా మరి. వాళ్ళ చాదస్యం కాకపోతే మీరేమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్ సార్ అమ్మ వచ్చారు. అమ్మా ఏం చేస్తావమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. రే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు. ఎలాగా? నువ్వు నా కొడుకువి, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటా? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు బాస్? ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది.
ఎక్కడా ప్లేస్ గురించి ఎందుకు మేడం పేరుగా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం చూడు. కిషోరా చూడనా? నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడుసా, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో గాని అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా అమ్మా? ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్లే అనాలి. ఏదోటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసిలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు. ప్లీజ్, నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చి. రేయ్ ఆపరా. సార్ ఎందుకు బాస్? ఆపరా. ఎందుకు బాస్? ప్లీజ్, నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. మనీనా నా ఒప్పులే. మనీనా సెగురలా, సెగురలా. సారీ, సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్ గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఒక్క సెమిస్టర్ లోనే తెలిసిపోయింది నాన్న, నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న, నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను అయ్యో, ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో. దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. సారీ నాన్న. చూడు, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో, అదేంటి మనీనా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే, యాక్టింగ్. ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సార్. కిషోరా, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి.
కానీ కసాంధ్రలో కాదు. ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా? సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్. అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి. అదే నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాడు జన్మలో నా జోలికి రాదు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే ఈ రోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. మీకు ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగ సింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. Aquí está. Bom dia. ఓ మై గాడ్, సార్ ఆల్రెడీ నా పని మీదే ఉన్నారు. Un espresso disposable. No café. Nós temos cerveja? రే కిషోర్, బస్. రే కిషోర్, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. మీ ఫ్రెండ్ ని ఇక్కడ చాలా సార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగుగా? రే కిషోర్, మీరు తెలుగువారా? ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక, ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన? ప్రపోజల్ పెట్టండి సార్, పెట్టండి 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 పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? ఎస్ మ్యామ్, ఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ వర్జిన్. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. నేను 2 weeks కి మీ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? I don't fall in love. I only make love. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేదు. అయినా నీకెందుకు? ఈ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. By the way, what do you think I am? A hooker? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 weeks అంటే 14 days. రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. What the? 1,35 lakh rupees? సార్ ఆ డబ్బు లేదు, నాకేమి సార్. నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. ఐ పుట్ సమ్ రెడ్ హెయిర్ ఆల్సో ఫర్ యూ. మొత్తం 15,000 euros ఇస్తాను. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తా. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరుతాను. కిషోర్ నన్ను దింపక్కర్లేదు. 20. 25 ఫైనల్.
మెయిన్ డ్రాప్. పాత చింతపండు ఉంటేనే పులుపు మీ బాగుంటుంది. అందరికీ ఓ శుభవార్త. 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా? దీనికి కూడా తెలిసి ఉంటుంది. మాకు చెప్పవా నువ్వు? అదేంటన్నయ్య, నాకు కూడా చెప్పాలనిపించలేదా? నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? నీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే 2 ఏళ్ల నుంచి అంటున్నావు, కొంపదేశ్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా. నువ్వు ఊరుకో స్వర్ణ. నాన్న తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? చూపిస్తున్నావు. చెప్పు నాన్న. అమ్మాయి అందంగా ఉంటుంది. సాంబార్లో పంచదార వేస్తే మిత్రా. ఏం పిల్లలు ఏంటో. అవంతిక, ఇట్రా. వేణ్యా, వామోస్. ఇదిగో ప్రతిపాదన. వామ్మో, దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా? యు రియల్లీ వియర్డ్, యు నో దట్ రైట్? ఓకే. This is to hereby place on record that I, Samba Sivarao. Wait a minute. Sam now? Sam ante Samba Sivarao na? అవును. నేను పుట్టినప్పుడు సాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. Sorry. Okay. Samba Sivarao garu. Okay. Wait. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్ సెన్స్. ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు. రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. 2 వీక్స్ తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి. ఓకే? సరే, ముందు 40% ఇస్తాను. ఆ తరువాత నేను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను. ఇక్కడ బేరసార చర్చలు లేవు. ఏ లేవు? బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు. తెలుగే, కానీ తెలుగు లాంటి తెలుగు. మీది 1928 బ్యాచా? ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటది కదా? తీయగా ఉంటుందే. ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాంకరాకపోయింది. నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు, మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్. ఏ, నువ్వు లంచ్ కి గోజు పెట్టుకుని పంచ కట్టుకుంటావా? మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ల కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు. మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి, నేను చూసుకుంటాను. సరే, ఏదో చావు. ఒక్క నిమిషం. బాయ్ సాంబు. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Star ki vanni. ఏం చూస్తున్నావు? You like me, no? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షూర్ యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేశావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా?
సరే ఇస్తాలే ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. డీల్ క్యాన్సిల్. ఎందుకు? డీల్ ఓకే. నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమని అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమో కదా, నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం. అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదు. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలీదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయండి. పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. సార్ లోపలికి రామ్మా, రామ్మా. అవంతిక, వీళ్ళంతా మా చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. ఇదంతా నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry auntie, I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. అందరూ నన్ను తనకి అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ, నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. బట్ ఐఎమ్ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, కవితలు రాస్తుందంట. అన్నకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా. ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మా నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయింది వాళ్ళతో మాట్లాడి. ఓ, కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే